14 మీ యాంకర్ మధు. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఒక హీరోయిన్ అండ్ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎల్జీబీటీ ఎలీగల్ బ్యాటిల్ మూవీకి సంబంధించిన హీరోయిన్ హిమా రాథోడ్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. నేను బాగున్నాను అని చెప్పే కంటే ముందు మీరు చాలా అందంగా ఉన్నారు, చాలా అంటే చాలా క్యూట్ గా ఉన్నారు. సో హిమా రాథోడ్ గారు, ఎల్జీబీటీ మూవీ రాబోతుంది, ఎలా అనిపిస్తుంది? మీ ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఏంటి రైట్ నౌ? నేను చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా ట్రాన్స్జెండర్స్ లో ఏపీటీఎస్ లో ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఒక మూవీ తీయడం, దాంట్లో మెయిన్ గా హీరోయిన్ గా చేయడం, ఇది ఫస్ట్ టైం. అసలు మా ట్రాన్స్జెండర్స్ లైఫ్ లోనే తెలుగులో ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను చాలా ప్రౌడ్ గా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా ప్రౌడ్ గా, చాలా హ్యాపీ నిజంగా. అంటే నార్మల్గా మనం ఎల్జీబీటీక్యూ అని చెప్పేసి, లేదంటే ట్రాన్స్ ఉమెన్స్ గురించి అని, ట్రాన్స్జెండర్స్ అని అంటే మాట్లాడుకుంటూనే ఉంటాం. నిత్యం ఏదో ఒక టాపిక్ వస్తూనే ఉంటుంది, మాట్లాడుకుంటూనే ఉంటాం. కానీ ఈరోజు అంటే ఇప్పుడు ఈ ఇయర్లో 2026లో ఎల్జీబీటీ అని నేమ్తోని సినిమానే రావడం, ఆ సినిమాలో నిజమైన ట్రాన్స్ ఉమెన్ హీరోయిన్గా రావడం అనేది అంటే నిజంగా మీకు లక్ అనే చెప్పాలి, రైట్? సో హిమా రాథోడ్ గారి ముందు అంటే హీరోయిన్ కంటే ముందు లైఫ్ స్టోరీ ఒకటి ఉంటుంది కదా. సో హిమా రాథోడ్ గారు ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడ ఉంటున్నారు, ఏం చదువుకున్నారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాది ప్రాపర్ వరంగల్ అండి, వరంగల్ దగ్గర హన్మకొండ. మాది కరీంనగర్. అయితే మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కేఎస్సిలో, మమ్మీ హౌస్ వైఫ్, నుంచి సింగిల్ చైల్డ్ని. నా 15 years అప్పుడు నేను ఇంట్లో ఓపెన్ అప్ అయిపోయి ఇంట్లో నుండి బయటకు వచ్చేసాను హైదరాబాద్కి వచ్చాక కొన్ని రోజులు బెగ్గింగే చేశాను. అంటే కొంచెం మనీ కావాలి కదా, సర్జరీస్ చేయించుకోవాలన్నా కొంచెం ఇన్కమ్ కావాలి. దానికోసం ఒక 1.5 year వరకు నేను బెగ్గింగ్ చేశాను. తర్వాత వచ్చిన మనీతో నేను సర్జరీ చేయించుకున్నాను. తర్వాత మళ్ళీ సేమ్ అదే సర్జరీ తర్వాత బెగ్గింగే చేశాను ఇప్పటి వరకు. 1 year బ్యాక్ కూడా నేను ఓపెనింగ్స్కి వెళ్ళేదాన్ని, అంటే గృహ ప్రవేశాలు, షాప్ ఓపెనింగ్స్, అలాంటి వాటికి వెళ్ళేదాన్ని. అసలు అనుకోకుండా ఈ అవకాశం నా దగ్గరికి రావడం, అంటే ఈ అవకాశం కోసం మా దాంట్లో కూడా చాలా మంది వెతుక్కుంటూ వెళ్ళారు, కానీ అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు, మన ట్రాన్స్ ఉమెన్స్ బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంటే చిన్న చిన్న రోల్స్ కానీ, లేదంటే పెద్ద పెద్ద షోస్ లో కానీ చేశారు, ఎంతో కొంత నేమ్ అయితే సాధించుకున్నారు. కానీ కంప్లీట్ ఒక మూవీ అంటే మూవీలో యాక్ట్ చేసి తన స్టోరీని ఒక మూవీగా తీయడం అని అనేది నిజంగా అది అదృష్టమే. సో బిఫోర్ దట్ అంటే మీరు బెగ్గింగ్ చేసేవాళ్ళు 15 years అప్పుడు చెప్పేసి వచ్చాను అన్నారు కదా. సో ఇప్పుడు మీ ఫ్యామిలీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారా? ఫ్యామిలీతో కాంటాక్ట్ ఉన్నారా? అంటే ఒకే చైల్డ్ అంటున్నారు కదా. నేను మా ఇంట్లో నుండి బయటకు వచ్చేసిన తర్వాత 5 years వరకు నాకు ఫ్యామిలీతో టచ్ లేదు. అసలు రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరితో టచ్లో లేను. మా కమ్యూనిటీతో తప్ప బయట సొసైటీతో కానీ ఎవరితో టచ్లో లేను. తర్వాత 5 years తర్వాత మా డాడీ ఎక్స్పైర్ అయిపోయారు. ఉన్నది ఒక్కతే మమ్మీ. అప్పుడు మమ్మీ నాకు కాల్ చేసి, ఇంటికి వస్తూ పోతూ ఉండు, నువ్వు బాగుండు, నన్ను బాగా చూసుకో, ఇంకా ఉన్నది మన ఇద్దరమే అని అప్పటి నుండి 5 years బ్యాక్ నుండి మమ్మీ సపోర్ట్ చేస్తుంది. టచ్లోకి వచ్చింది చనిపోయిన తర్వాత, డాడీ చనిపోయింది. ఓకే. ముందు అంటే మీరు ఏ ఏజ్లో రియలైజ్ అయ్యారు అంటే నేను ఇలా అమ్మాయిగా లక్షణాలు ఉన్నవి, నేను ఇలా అమ్మాయిగా ఉండాలనుకుంటున్నాను అనేది? జనరల్గా అంటే చాలా మంది ట్రాన్స్ ఉమెన్స్ నేను ఇంటర్వ్యూ చేశాను, పర్సనల్గా కూడా మాట్లాడుతూ ఉంటాం. నార్మల్గా 4 yearsకి 5 yearsకి నాకు అది అర్థమైంది అని చెప్తుంటారు. అంటే చాలా మందికి డౌట్ వస్తుంది జనరల్గా, 4 years 5 yearsలో ఏం తెలుసుద్ది పిల్లలకి, అందరూ కలిసే ఆడుకుంటారు. సో అంటే ఏం తెలిసిద్ది అనేది నమ్మడానికి కూడా కొంతమంది ఇష్టపడరు. సో అంటే మీరు పర్సనల్గా అంటే మీ పర్సనల్ సిచ్యువేషన్కి వస్తే మీరు ఏ ఏజ్లో రియలైజ్ అయ్యారు? నాకు పర్సనల్గా అంటే నేను 14-15 years మధ్యలో రియలైజ్ అయింది. ఎందుకంటే ఆ ఏజ్లోనే హార్మోన్స్ అనేది చేంజ్ అవ్వడం కానీ, ఒక మెచ్యూర్ ఏజ్ అనేది రావడం కానీ, మన మైండ్ కొంచెం ఇంప్రూవ్ అవ్వడం ఆ ఏజ్లోనే అవుతుంది. కాబట్టి ఆ ఏజ్లోనే నాకు అర్థమైంది. చాలామంది ట్రాన్స్జెండర్స్ కూడా 14, 13, 15 yearsలోనే అర్థమైపోయింది మేమంటే ఏంది, హార్మోన్స్ చేంజ్ అవ్వడం కానీ. ఈ 4-5 yearsలో చేంజ్ అవుతుంది అనడం నేనే నమ్మను. ఆ ఏజ్లో అసలు అంత తెలివి ఉండదు. అసలు సొసైటీ అంటే ఏంటి, లోకం అంటే ఏంటి అసలు ఏం తెలియదు. ఆ ఏజ్లో తెలుస్తుంది అంటే నేను నమ్మనండి.
అమ్మ పెడితే తింటూ ఉంటాం, అంతే. ఆడుకుంటాము, ఆడుకోవడం. వస్తాము, స్కూల్కి వెళ్తాము, అంతే. ఇదే ఉంటుంది. స్కూల్ ఆ. కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది. అవును. సో ఆ ఏజ్ లో అంటే అమ్మాయిలతో ఉండాలనిపించేది, నేను ఇది కాదు అని తెలిసింది అంటే కొంచెం నమ్మడానికి అయినా సరే అది అవును, ప్రాక్టికల్ గా కష్టంగా ఉంటుంది. అనిపించదు. సో 14-15 ఇయర్స్ మీరు రియలైజ్ అయిన వెంటనే అమ్మ నాన్నతో చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండే? కామన్ గా ఇక ట్రాన్స్జెండర్స్ లైఫ్ లో జరిగినట్టే ఓపెన్ అప్ అయిపోయిన తర్వాత ఎవరు ఒప్పుకోరు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోలేదు, తిట్టారు, కొట్టారు. చాలా రోజుల వరకు ఒప్పుకోలేదు. నేను ట్రై చేశాను ఒప్పించడానికి, తర్వాత ఒప్పుకోలేదు. చాలా గొడవలు అయ్యాయి మా రిలేటివ్స్ దగ్గర నుండి కానీ, మా ఫ్రెండ్స్ దగ్గర నుండి, మా ఫ్యామిలీ దగ్గర నుండి. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. ఇంకా ఈ బాడీలో ఉంటూ ఇట్లే నన్ను లైఫ్ లీడ్ చేయమంటే నాకు ఈ బాడీ వద్దు, నాకు ఈ లైఫే వద్దని సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. ఇంట్లో నైఫ్ ఉంటుంది కదా, నైఫ్తో చేయంతా కోసేసుకున్నాను. తర్వాత ఒక 1 డే మొత్తం నేను స్పృహలో లేను. హాస్పిటల్నే అడ్మిట్ చేశారు. ఒక 2-3 డేస్ వరకు హాస్పిటల్నే ఉన్నాను. తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మమ్మీ వాళ్ళు చెప్పారు, ఇక నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు, మా కళ్ళ ముందట చనిపోవడం కంటే బయటికి ఎక్కడికన్నా వెళ్ళిపోయి నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు, మా ఇంటికి మాత్రం రావద్దు. ఇంకా అంటారు కదా కొన్ని మాటలు, మేము చనిపోయినా కూడా రావద్దు, నీకు మాకు సంబంధం లేదు, అలాంటి మాటలు అన్నారు. ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసాను. హైదరాబాద్ లో మీరు రాగానే అడుగు పెట్టగానే అప్పుడు ఆల్మోస్ట్ ఏం తెలిసి ఉండదు, కొత్త ఏరియా, కొత్త ప్రపంచం, మళ్ళీ ఫ్యామిలీ ఉండదు, మంచి చెడు చూసుకోవడానికి ఎవరు ఉండరు కదా. సో హైదరాబాద్ లో అడుగు పెట్టగానే మీరు కలిసిన ఫస్ట్ పర్సన్, మీకు హెల్ప్ చేసిన పర్సన్స్ ఎక్కడ ఉన్నారు, ఏం చేశారు? ఫస్ట్ నేను హైదరాబాద్కి వచ్చే ముందే వరంగల్లో నాకు ఒక ట్రాన్స్ ఫ్రెండ్ ఉండేవారు. ఆమె దగ్గరే నేను ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మా గురుగారు సోనరాతుడు గురుగారిది నెంబర్ తీసుకొని కనుక్కొని అక్కడే వరంగల్ని మాట్లాడి ఇట్లా నేను వద్దాం అనుకుంటున్నాను, మీ ఇలా చేంజ్ అవుదాం అనుకుంటున్నాను అని చెప్తే, సరే రా నాన్న అని చెప్పారు. తర్వాత హైదరాబాద్కి వచ్చేసాను. బస్ ఎక్కాను, హైదరాబాద్కి వచ్చాను. మళ్ళీ ఇక్కడ ఉప్పల్లో దిగాను, ఒక ఆటో ఎక్కాను, మళ్ళీ ఇక్కడ ఇంద్రనగర్కి వచ్చాను. తర్వాత మాట్లాడారు అన్నీ. మా గురుగారు కూడా చెప్పారు, చెప్పారు, ఇంత చిన్న ఏజ్లో ఎందుకు మారడము, కొంచెం ట్రై చేయొచ్చు కదా, ఇంట్లోనే ఉండొచ్చు కదా, చేంజ్ అయ్యి ఏం చేస్తాం, అలా అడుక్కుంటావా, లేకపోతే రోడ్డు మీదకి వెళ్ళి నిల్చుంటావా అని చాలా చెప్పారు. నిజంగా ఈ క్వశ్చన్ చాలా తక్కువ మంది అడుగుతారు. మా గురుగారు చెప్పారు, చెప్పారు, కానీ నేను వినలేదు. అంటే అప్పుడు ఆ మైండ్లో కేవలం ఒకటే ఉంటుందండి, చేంజ్ అవ్వాలి, అమ్మాయిలాగా ఉండాలి, నా లైఫ్ నేను ఇండిపెండెంట్గా బ్రతకాలి, అమ్మాయిలాగా హ్యాపీగా ఉండాలి. నేను ఒక్క మైండ్ సెట్లో మా గురుగారు చెప్పిన వినకుండా సర్జరీ చేంజ్ చేసుకున్నాను. సర్జరీ చేయించుకున్న తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడైనా రిగ్రెట్గా ఫీల్ అయ్యారా? అరే ఎందుకు చేసుకున్నాను రా సర్జరీ, అలానే ఉండాల్సిందేమో, అలానే బ్రతకాల్సిందేమో అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించలేదండి. అనిపించలేదు. ఎందుకంటే మా లైఫ్ గోల్ అనేది అది. ఇప్పుడు చిన్నప్పుడు ఏం గోల్స్ ఉంటాయి, డాక్టర్ అవ్వాలను, నర్స్ అవ్వాలను, లేదా పోలీస్ అవ్వాలను, బాగా చదువుకోవాలి, జాబ్ చేయాలి, అలాంటి గోల్స్ ఉండేది. కానీ ఒక్కసారి ఓపెన్ అప్ అయిన తర్వాత నేను ఇదని తెలిసిన తర్వాత మాకు ఒకటే గోల్ ఉంటుంది, అమ్మాయిలాగా అవ్వాలి, అమ్మాయిలాగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి లైఫ్లో. ఆ ఒక్క గోల్ని మేము రీచ్ అయిన తర్వాత మేము ఎందుకు రిగ్రెట్ అవుతాం? అంటే నేను ఇంతకు ముందు కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాను సేమ్ క్వశ్చన్. మీకు చాలా మంది అంటే ఇప్పుడు మీ గురువు గారు ఏదైతే అంటే రీచ్ అయిన తర్వాత సర్జరీ కంటే ముందు కావాలని మిమ్మల్ని బెగ్గింగ్ కి పంపించడం కానీ, లేదంటే కొంచెం కష్టపెట్టడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు. ఎందుకంటే మారిన తర్వాత మళ్ళీ ఇదే లైఫ్ని, ఇంతకన్నా ఇంకా కఠినమైన లైఫ్ని బ్రతకాలి కాబట్టి. సో వీళ్ళు అలా చేస్తారా, ఉంటారా, ఉండలేరా అని చెప్పి చాలా రకాలుగా టెస్ట్ చేస్తారు అని చెప్పి విన్నాను నేను. అది నిజమేనా? అందుకే బెగ్గింగ్ కి పంపిస్తారా? కొంతమంది చేస్తారండి, కొంతమంది మా ట్రాన్స్లో కూడా కొంతమంది డబ్బుకే ఆశపడి కొట్టి మరి బెగ్గింగ్కి పంపించి, కొత్తగా వచ్చిన వాళ్ళని బెగ్గింగ్కి పంపించి డబ్బులు వసూలు చేసి వాళ్ళు తీసుకోవడము, అలా చాలా మంది అని చెప్పాను. కొంతమంది అక్కడక్కడ హైదరాబాద్లో కొంతమంది ఉన్నారు, అలా కేవలం డబ్బులు మైండ్లో పెట్టుకొని అలా డబ్బులు వసూలు చేయడానికి బలవంతంగా ప్రాస్టిట్యూషన్లో కానీ పంపడము, బెగ్గింగ్ పంపడము, అలాంటివి చేసే వాళ్ళు ఉన్నారు. కానీ నా పర్సనల్గా మా గురుగారు అలాంటివి ఏం చేయలేదు. నీకు ఇష్టం ఉంటే వెళ్ళానా, లేకపోతే ఇంట్లోనే ఉండు, నేను చూసుకుంటాను, నేను నీకు సర్జరీ నా మనీతో నేను చేపిస్తాను, తర్వాత నువ్వు రికవర్ అయ్యాక నీకు నచ్చితే నువ్వు ఎటైనా వెళ్ళి ఇవ్వు అని అన్నారు తప్ప బలవంతంగా నువ్వు ఇటెళ్ళు అటెళ్ళు నాకు తెచ్చింది ఇవ్వు అని అలా ఏం చేయలేదు. సర్జరీకి మీకు ఎంత ఖర్చు అయింది అప్పుడు? నాకు 2-3 lakhs దాకా అయింది. 2-3 lakhs మీ ఓన్ మనీయా, గురుగారు హెల్ప్ చేశారు? మనీ. ఆ తర్వాత బెగ్గింగ్ కి
వెళ్ళారా? అవును. ఎప్పుడైనా సరే అబ్బా వద్దురా ఏదైనా జాబ్ చేసుకుంటే బాగుండు, ఏదైనా ఆపర్చునిటీ వస్తే బాగుండు అని ఫీల్ అయ్యి, అంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక కొన్నిసార్లు గురుగారి దగ్గరికి కూడా అవును. నాకు ఇది చెయ్యాలని లేదు అని చెప్పుకోలేము, అవును. మనసుకు అనిపిస్తుంది. ఉమ్. అలా అనిపించిందా ఎప్పుడన్నా? అనిపించిందండి. ఎందుకు అనిపించదు? ఇప్పుడు వెనక తిరిగి చూసుకుంటే ఒకప్పుడు ఆప్యాయత కానీ, ప్రేమ కానీ ఫ్యామిలీ నుండి పొంది ఏదంటే అది కొనిచ్చే మమ్మీ, డ్యాడీ ఉండే ఇంట్లో నుండి వచ్చి ఒకసారి ఇంట్లో నుండి బయటకు వచ్చేసిన తర్వాత సొసైటీలో ఇలా చప్పట్లు కొట్టి ఒక 10 రూపాయలు అడగాలంటే అదొక చాలా అది తెలియని బాధ ఇంకా. ఆ సిచ్యువేషన్‌లో ఏం అర్థం కాకపోయేది. నేను మా గురుగారికి చెప్పాను. అత్తయ్య నేను ఇలా బెగ్గింగ్ చేయలేకపోతున్నాను. ఆ ప్రాస్టిట్యూషన్ కూడా నేను వెళ్ళలేను. నాకు నచ్చదు. మనకింకా వేరే ఆప్షన్స్ ఏముండవు. ఈ బెగ్గింగ్, ప్రాస్టిట్యూషన్ ఇవి తప్ప ఏముండవు అన్నప్పుడు మా గురుగారు చెప్పారు. బెగ్గింగ్, ప్రాస్టిట్యూషన్ ఓపెనింగ్స్ తప్ప మన లైఫ్‌లో అంటూ వేరే సపోర్ట్ కానీ, వేరే ఆప్షన్స్ కానీ ఇన్ని సంవత్సరాలలో ఎప్పటినుండో ఉన్న ట్రాన్స్‌జెండర్స్ ఈ సొసైటీలో 1000 ఇయర్స్ నుండి ఉంటున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మనకైతే ఎలాంటి ఆప్షన్స్ లేవు. ఇంక ఫ్యూచర్‌లో వస్తాయని కూడా నమ్మకం లేదు అని చెప్పిన తర్వాత ఇంక మైండ్‌లో గట్టిగా నేను డిసైడ్ చేసుకున్నా. ఇంక మాకు వేరే ఆప్షన్స్ లేవు. నేను రోజుకి కడుపుకి అన్నం తినాలన్నా, రూమ్ రెంట్ కట్టుకోవాలన్నా, నన్ను నేను చూసుకోవాలన్నా ఏదో ఒకటి చేయాలి. బెగ్గింగ్ కానీ ఏదన్నా ఒకటి ఓపెనింగ్స్ కానీ వెళ్ళాలని డిసైడ్ అయ్యి నేను ఓపెనింగ్స్‌కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఒకప్పుడు మీరే అంటున్నారు కదా, ఒకప్పుడు 1000 ఇయర్స్ నుండి కూడా మేము ఉన్నాము అనేది. అవును. బట్ ఒకప్పుడు ట్రాన్స్ ఉమెన్ అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది. అవును. వాళ్ళు వస్తున్నారు అంటే కూడా వెళ్ళి దండాలు పెట్టేసి ఆశీర్వాదం తీసుకునే వాళ్ళు. ఒక్కసారి ఆవిడ మా ఇంటికి వస్తే చాలు ఒక దేవత వచ్చినట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళు కదా. అవును. అలాంటి రెస్పెక్ట్ చూసిన మిమ్మల్ని ఈ రోజు బజార్ నుండి వెళ్తున్నా లేదా రోడ్ పైన ఎక్కడైనా కనిపించినా సరే కొన్ని వర్డ్స్ తో పిలుస్తూ ఉంటారు కదా. అవును. సో ఎందుకు అంత డిఫరెన్స్ వచ్చింది అనుకుంటున్నారు? డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఈ 2026లో ట్రాన్స్‌జెండర్స్ కూడా చాలా మారిపోయారండి. ఒకప్పుడులాగా ట్రాన్స్‌జెండర్స్ అణిగి మణిగి ఎంత ఇస్తే అంత తీసుకొని వాళ్ళని ఆశీర్వదించడం కానీ, మంచి పనులు చేయడం కానీ మానేశారు. చాలామంది మా దాంట్లో అందరూ మంచివాళ్ళు, అందరూ చెడ్డవాళ్ళని అని చెప్పను. కొంతమంది మగవాళ్ళలా, ఆడవాళ్ళలాగా ఎలా ఉన్నారో మా దాంట్లో కూడా చెడ్డవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఓన్లీ మైండ్‌లో ఓన్లీ ఇన్‌కమ్, మనీ అని ఒక థాట్ పెట్టుకొని గృహప్రవేశాలకు వెళ్ళే కాడ వాళ్ళని తిట్టడము, బట్టలు ఇప్పేయడము, ఇవ్వకపోతే అది శాపనార్థాలు పెట్టడము, ట్రైన్స్‌లలో సిగ్నల్స్ కాడ చాలా వరకు ఇలా చేయడం వల్ల మా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఇలా చేయడం వల్ల మాకే ఇంకా డిఫరెన్స్ స్టార్ట్ అయిపోయింది. మాది మేము చేసుకున్నాం తప్ప ఒకప్పుడు అంటే చాలా గౌరవంగా, చాలా పద్ధతిగా చాలా మంచిగా కట్టుబొట్టు కూడా బాగుండేది ఒకప్పుడు. ఇప్పుడంటే జనరేషన్ మారింది, ట్రాన్స్‌జెండర్స్ కూడా మారిపోయారు. మా దాంట్లో మాకే సపోర్ట్ అనేది లేదు. మా దాంట్లో మాకే లేదు. కాబట్టి మా దాంట్లో కొంతమంది చేసే పనుల వల్ల ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది, డిఫరెన్స్ కూడా వస్తుంది. నిజంగా అంటే చాలా మంది కూడా చెప్తూ ఉంటారు, ఇంతే అమౌంట్ తీసుకురమ్మని గురువులు డిమాండ్ చేస్తారు, మేము కంపల్సరీ ఆ రోజు ఆ అమౌంట్ ఇవ్వాలి అన్నట్టుగా కూడా కొన్ని మాట్లాడుతూ ఉంటారు. నిజంగా గురువు స్థానంలో ఉన్న వాళ్ళు నువ్వు ఈ రోజు ఇంత తీసుకురావాలి, గృహప్రవేశానికి వెళ్తున్నావు అంటే నువ్వు ఇంతే తేవాలి అని చెప్పి పంపిస్తారా? కొంతమంది ఉంటారండి. కొంతమంది ఉంటారు. ఇప్పుడు ప్రాస్టిట్యూషన్‌కి పంపిస్తారు కదా కొంతమందిని. ఈ రోజు నీ టార్గెట్ ఇంత, ఈ రోజు 5,000 తప్పకుండా తేవాలి, నువ్వు ఏదన్నా చెయ్యి, ఎక్కడన్నా సావు, ఏదన్నా చేసుకో, ఈరోజు టార్గెట్ నీకు ఎంత చెప్పానో అంత తీసుకొని రావాలి, రాకపోతే నీకేం చేయాలో అది చేస్తాను. కొంతమంది ట్రాన్స్‌జెండర్స్ ఇలా బెదిరించి మరి డబ్బులు వసూలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఉంటారండి. మిమ్మల్ని ఎప్పుడైనా అంటే ప్రాస్టిట్యూషన్ అని మీరే అంటున్నారు కదా, ఆ వర్క్కి వెళ్ళమని చెప్పి ఫోర్స్ చేసిన వాళ్ళు, లేదంటే మీకు పర్సనల్గా ఈ రోజు ఇలా వెళ్ళాలి అనే సిచ్యువేషన్ ఏదైనా వచ్చిందా? నాకు పర్సనల్గా అయితే అలాంటిది ఏం రాలేదండి. ఎందుకంటే నాకు స్టార్టింగ్ నుండే హైదరాబాద్కి వచ్చినప్పటి నుండే నేను ప్రాస్టిట్యూషన్కి వెళ్ళలేదు, నాకు నచ్చదు. మా గురువు వాళ్ళు కూడా, మా గురువు చాలా మంచివారండి. నీకు ఏది నచ్చితే అది చెయ్యి, ఇటు వెళ్ళు అటు వెళ్ళు అని రిస్ట్రిక్షన్స్ కానీ అలాంటివి ఏం పెట్టపోయేది. చాలా మంచిది, నీకేం చేయాలనిపిస్తే అదే చెయ్యి అనేవాళ్ళు. నేను ఓన్లీ బెగ్గింగ్‌కి, ఓపెనింగ్స్‌కి మాత్రమే వెళ్ళేదాన్ని. యెస్, బెగ్గింగ్స్ అండ్ అంటే బెగ్గింగ్ దగ్గరకు వచ్చేసరికి ఓపెనింగ్స్‌లో ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం, డబ్బులు ఇంత ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేయడం కానీ, లేదంటే వీళ్ళు దెబ్బలు పడి రావడము, లేదంటే వాళ్ళని కొట్టడము చాలా మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ట్రైన్స్ దగ్గర కానీ, అంటే ట్రైన్లో లేదా ప్లాట్ఫామ్స్ దగ్గర, బస్ స్టాండ్స్ దగ్గర ఎక్కువగా మనకు కనిపిస్తూనే ఉంటారు. బెగ్గింగ్ అనేది ఇంకా వాళ్ళ వృత్తి అయినప్పుడు సిగ్నల్స్ దగ్గర కనిపిస్తూనే ఉంటారు. సో ఇంత ఇవ్వాలి అనే విషయం పక్కన పెడితే కంపల్సరీ ఇవ్వాలి
అనేది కూడా ప్రతి ఒక్క మనిషి నాకు తెలిసి ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాడు ఒక ట్రాన్స్ ఉమెన్ తో. ఇది నాకు తెలిసినంత వరకు. సో కంపల్సరీ ఇవ్వాలి అనేది రూల్ ఉందా? అంటే ఇప్పుడు మీ వృత్తే అది అనుకుందాం, ఒక ట్రాన్స్ ఉమెన్ కి వృత్తి మనం బెగ్గింగ్ చేసుకోవడం అనే విషయానికి వస్తే, ఒక మనిషి దానం చెయ్యాలా చెయ్యకూడదా, ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది వాడి వ్యక్తిగతం అది. కానీ నువ్వు కంపల్సరీ ఇవ్వాలి, నువ్వు రోడ్డు మీద షాప్ పెట్టుకున్నావు కదా, అది నీ వృత్తి అయినప్పుడు ఇది నా వృత్తి, నేను నీ దగ్గరకు వచ్చాను కాబట్టి నువ్వు కంపల్సరీ ఇవ్వాలి అనేది నిజంగా అది రూల్ ఉందా? రూల్ ఏం లేదండి. అసలు అలాంటి పనులు చేయడానికి అసలు మా దాంట్లో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, అలాంటి పనులకు ఒప్పుకోరు. అలాంటి పనులకి చాలా వద్దని చెప్తారు, కానీ కొంతమంది వినరు. ఇంకా ఈ జనరేషన్లో ఏంటంటే చాలా మంది చదువుకున్న వాళ్ళు, చాలా మెచ్యూర్ ఏజ్ అయిన తర్వాత ట్రాన్స్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఓన్లీ మనీ 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 అదొక్కటే మైండ్లో పెట్టుకొని ట్రాన్స్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కేవలం రోడ్ ఎక్కామా, ఇంత టార్గెట్ పెట్టుకున్నామా, అంత టార్గెట్ వచ్చే వరకు రోడ్డు మీద ఏదైనా చేస్తాం, అల్లరి చేస్తాము, తిడతాము, కొడతాము, ఏదన్నా అంటే బట్టలు ఇప్పేస్తాము, అలాంటి పనులు చేసి వాళ్ళ టార్గెట్ ఎంత అవుతుందో ఆ మనీ ఎంత వచ్చే వరకు వాళ్ళు రోడ్ల మీదే ఉంటారు, ఏదంటే అది చేస్తారు. కొంతమంది అలా ఉన్నారండి. ఇంకోటి మా ట్రాన్స్జెండర్సే కాకుండా ఫేక్ ట్రాన్స్జెండర్స్ కూడా ఎక్కువ హైదరాబాద్ లో. వాళ్ళు ఎక్కడ నుండి వస్తారంటే ఎక్కడో 20-30 కిలోమీటర్ల నుండి వస్తారు. ఓ 4-5 గ్యాంగ్ వస్తారు, వాళ్ళకి భార్య పిల్లలు ఫ్యామిలీస్ అందరూ ఉంటారు. వాళ్ళు కేవలం మనీ కోసం ఒక గ్యాంగ్ గా ఒక ఆటోలోనూ కార్లోనూ వస్తారు హైదరాబాద్కి వచ్చి. అప్పటికప్పుడు వేషం మార్చేస్తారు, ట్రాన్స్జెండర్ లాగా వేషం వేసుకొని సిగ్నల్స్ దగ్గర ఎక్కడ మేము ఇప్పుడు ఎలాగ వెళ్తాం, సిగ్నల్స్ దగ్గర ఓపెనింగ్స్ దగ్గర ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేసి డిమాండ్ చేస్తారు, మాకు ఇంత కావాలంటారు, ఇవ్వాలంటే తిడతారు, కొడతారు. వాళ్ళు కూడా ఇంకా అల్లరి చేస్తారు. వాళ్ళ వల్ల కూడా మాకు చాలా చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళ మీద మీరు ఎలాంటి యాక్షన్స్ తీసుకోలేరా? ఇవి మా దగ్గరకు వచ్చినప్పుడు మేము యాక్షన్ తీసుకోవాలని చాలాసార్లు ట్రై చేసామండి. కానీ ఒక గంట క్రితం మేము చూసినప్పుడు ఒక వేషంలో ఉంటారు, గంట తర్వాత ఇంకో వేషం వేసుకుని వాళ్ళ ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళని గుర్తుపట్టలేము, వాళ్ళని పట్టుకోవాలని చాలా కష్టం అవుతుంది. చాలా మంది కూడా తాగి బెగ్గింగ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు నిజంగా అబ్బాయిలా అమ్మాయిలా ఎట్లా అనేది గుర్తుపట్టడం కూడా కొన్నిసార్లు కష్టం అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నువ్వు ఫేకా లేకపోతే నువ్వు రియలా, ఇప్పుడు జేబులో నుండి తీసి డబ్బులు ఇవ్వాలన్నా సరే వాళ్ళ దగ్గర తాగి ఆ వాసన వచ్చేసరికి ఇవ్వాలన్న వాడికి కూడా అరే వీడు ఫేక్ ఏమో, లేదంటే వీడు అదే టైంకి ఒక నిజమైన అవసరంలో ఉండిన ఒక ట్రాన్స్ ఉమెన్ వచ్చింది అనుకోండి, కన్ఫ్యూజ్ అయిపోయి ఇద్దరికి ఇవ్వడం మానేస్తారు. ఒకటండి, రియల్ ట్రాన్స్జెండర్స్ ఎప్పుడు తాగరు. భిక్షాటన చేసేదంటే మా వృత్తి, అది మేము ఒక దేవుని లాగా మేము చూస్తాం కాబట్టి మేము తాగము. అలాంటి పిచ్చి పనులు ఏం సార్, రియల్ ట్రాన్స్జెండర్స్ అయితే అలాంటి పనులు చేయరు. చాలా పద్ధతిగా, చాలా నీట్గా శారీస్ లేదా టాప్ లెగ్గిన్స్ వేసుకొని మాత్రమే వెళ్తారు భిక్షాటనకి. పద్ధతిగా అడుక్కుంటారు. మంచి ట్రాన్స్జెండర్స్ అయితే అడుక్కొని మళ్ళీ రివర్స్ వచ్చేస్తారు తప్ప తాగేసి. అక్కడక్కడ బియర్డ్ ఉంటుంది ఫేక్ ట్రాన్స్జెండర్స్కి, తల మీద హెయిర్ ఉండదు, వాళ్ళ శారీని ఇలా కప్పుకుంటారు, బాడీ అంతా హెయిర్ ఉంటుంది. ఈజీగా గుర్తుపట్టచ్చు అండి రియల్ ట్రాన్స్జెండర్స్ ఎవరు, ఫేక్ ట్రాన్స్జెండర్స్ ఎవరు. కానీ సొసైటీకి అంత అవగాహన లేదు. రియల్ వాళ్ళు ఎలా ఉంటారు, ఫేక్ వాళ్ళు ఎలా ఉంటారు అని తెలియదు కాబట్టి శారీ ఇప్పుడు మగవాడు ఎవరైనా శారీ కట్టుకుంటే అవును ట్రాన్స్జెండరే, అలా అయిపోయింది సొసైటీలో. నిజంగా అంటే కొన్ని అంటే రెగ్యులర్గా ప్రతి ఒక్కరు కూడా ట్రాన్స్ ఉమెన్ గా ఒకసారి మారిన తర్వాత మనకి ఇంకా కంప్లీట్ వాళ్ళ లైఫ్ అందరిది కూడా ఒకేలా ఉంటది. అంటే ఎట్లా అంటే డిఫరెంట్ స్టేట్స్ నుండి ఏరియాస్ నుండి వచ్చినా సరే ఆ స్ట్రగుల్స్ కానివ్వండి, లేదంటే వాళ్ళ సర్జరీస్ కానివ్వండి, అమౌంట్స్ హాస్పిటల్స్ డిఫరెంట్ అయినా పడే నొప్పి మాత్రం ఒకటే. సో దాని గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్తే రోజు మొత్తం అయిపోద్ది. సో సినిమా గురించి మాట్లాడుకుందాము. ఈ సినిమా మీకు అవకాశం ఎలా వచ్చింది? ఫస్ట్ థింగ్, ఈ అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. నేను దీనికి చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే మా సునీల్ కుమార్ రెడ్డి సార్ డైరెక్టర్ గారు ఫస్ట్ మా ట్రాన్స్జెండర్స్తో 1 year పాటు ట్రావెల్ చేశారు. ట్రావెల్ చేసి మా లైఫ్ గురించి సార్ తెలుసుకొని మేము ఏమైతే ఫేస్ చేస్తామో, ఎలాంటి కష్టాలు పడ్డామో మా సర్జరీలో కానీ, సొసైటీతో కానీ ఏమేమి ఫేస్ చేస్తామో, మాకు కావాల్సిన రైట్స్ కానీ, మాకు కావాల్సిన స్కీమ్స్ కానీ అన్నీ ఏమేమి కావాలో అన్నీ ప్రతి ఒక్కొక్కరిని అలా డీటెయిల్గా అడిగి తెలుసుకొని ఒక స్టోరీ ప్రిపేర్ చేసుకొని, తర్వాత ట్రాన్స్జెండర్స్ని కొంతమంది ఆడిషన్ తీసుకున్న తర్వాత ఒకరు సెలెక్ట్ అయిపోయారు, ఫిక్స్ అయిపోయారు. తర్వాత మా గురుగారు ఉన్నారు కదా,
వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను, ఇట్లా షూటింగ్ జరుగుతుందంటే మాట్లాడడానికి ఓకే, వస్తున్నారంట. ఆడిషన్. సార్ వాళ్ళు వస్తున్నారంటే నేను నార్మల్గా వెళ్ళాను. సార్, చంద్రముఖి గారు, మా గురువు గారు, ఇంకా చాలా మంది వస్తున్నారు, స్టెప్స్ ఎక్కుతున్నారు. నేను నార్మల్గా స్టెప్ దగ్గర కూర్చున్నాను, స్టెప్స్ దగ్గర సార్ మీదకి ఎక్కుతున్నారు. సార్ ఒక 10 సెకండ్స్ నన్ను చూసారు, ఇలా గట్టిగా చూసి లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సార్ చెప్పారంట మా పెద్దవాళ్ళతో, ఇప్పుడు ఆడిషన్ చేసి మనం ఇప్పుడు సెలెక్ట్ చేసిన అమ్మాయిలు ఎవరు కాదు, ఆడ మెట్ల దగ్గర కూర్చుంది ఆ అమ్మాయే నా హీరోయిన్, ఆ అమ్మాయే మెయిన్ లీడ్గా చేయాలని అసలు ఏ ఆడిషన్ లేకుండా అసలు ఏం లేకుండా అప్పటిదప్పుడు సెలెక్ట్ చేశారు సార్. అప్పటిదప్పుడు అప్పుడు ఎలా select అనిపించింది మీకు ఆ న్యూస్ విన్నప్పుడు? సార్కి నేను ఫస్ట్ చెప్పాను, ముఖం పట్టుకొని చెప్పాను, సార్ నాకు యాక్టింగ్ రాదు, అసలు ఈ షార్ట్ ఫిలిమ్స్ కాదు కదా, ఇంటర్వ్యూస్ కాదు, అసలు ఏం తీయలేదు, ఏదో టైం పాస్ రీల్స్ తీసేదాన్ని అంతే అని చెప్తే సార్ చాలా హోప్ ఇచ్చారు, చాలా సపోర్ట్ చేశారు. నువ్వేం చేయకు, నువ్వు సెట్స్లోకి రా, ఏం చేయాలి ఎలా చేయాలి ప్రతి ఒక్కటి నేను దగ్గరుండి నీకు వివరించి చెప్తాను అని ఒక సపోర్ట్ ఇవ్వడం వల్ల నేను ఒప్పుకున్నాను. నేను ట్రైలర్ లో చూసినప్పుడు స్కూల్లో పిల్లాడు, నేను కూడా మీలానేరా, నేను ఈ బాడీలో ఉండలేకపోతున్నాను, నన్ను మీతో పాటు చూసుకోండి, నన్ను మీలో కలవనివ్వండి అని ఒక పిల్లాడి క్యారెక్టర్. నిజంగా అది చూసినప్పుడు ఎంత బాధేసిందో, అబ్బా నిజమే కదా, అంటే ఒక సెకండ్ రియలైజ్ అవుతారు అనమాట, అరే వాళ్ళు కూడా మనుషులే కదా, వాడి తప్పేం కాదు కదా అలా పుట్టడము, అది దేవుడు చేసిన తప్ప అంటే ఇప్పుడు దేవుడిని మనం శిక్షిస్తామా? లేదు కదా. అలా అని ఇక్కడున్న వీడిని మనము దూరం చేస్తాము, లేదంటే ఇంకొక దాంతో చూస్తాము. నిజంగా ఆ సీన్ ఆ పిల్లోడు చేయడం, నిజంగా ఆ పిల్లోడు ఒప్పుకోవడం, వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేయడం కూడా గ్రేటే. అంటే నిజంగా మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు అలా ఫేస్ చేశారా? చాలా ఫేస్ చేశానండి. నా స్కూల్ లైఫ్లో నా ఫ్రెండ్సే నన్ను చెక్క, 0.5 అలా అలా కొన్ని మాట్లాడడం జరిగింది. అప్పుడు నేను చాలా హర్ట్ అయ్యాను. ఎందుకంటే ఫ్రెండ్స్ అంటే మనం ఫ్యామిలీ, రిలేటివ్స్ తర్వాత ఫ్రెండ్స్‌నే, రిలేటివ్స్ కంటే కూడా ఫ్రెండ్స్‌నే ఎక్కువ ఫ్యామిలీ తర్వాత మనం అనుకుంటాం కాబట్టి ఫ్రెండ్స్ నన్ను అలా అనడము నేను చాలా హర్ట్‌గా ఫీల్ అయ్యాను. చాలా మనసుకు తీసుకున్నాను. చాలా ఏడ్చేదాన్ని. స్కూల్‌లో ఇంటర్వెల్ అయ్యిద్ది కదండీ! అప్పుడు లేడీస్, జెంట్స్ కానీ ఎవరు టాయిలెట్స్‌కి వాళ్ళు వెళ్తారో, నేను టాయిలెట్స్‌కి వెళ్ళాలంటే కూడా భయపడేదాన్ని. ఎందుకంటే టాయిలెట్‌కి వెళ్ళిన దగ్గర మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, "నువ్వేంది ఈ టాయిలెట్స్‌కి వస్తున్నావు? అమ్మాయిల టాయిలెట్స్‌కి వెళ్ళాలి కదా నువ్వు." అప్పుడే ఆ ఏజ్‌లో అసలు నాకేం తెలిసిద్ది? అంటే వాళ్ళకి జనరల్ గా మనం మన బిహేవియర్ వల్ల వాళ్ళకి అవును. అర్థమై అలా అర్థమవుతది. మాట్లాడాలి అంతేనా? లేదంటే అంతే. మీరు ఎవరితోనే షేర్ చేసుకున్నారా? లేదండి. ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నా, ఇప్పుడు అమ్మాయిలాగా ఎలా మాట్లాడుతున్నా, ఎలా నడిచేదాన్నో అప్పుడు స్టార్టింగ్‌లో స్కూల్‌లో కూడా అలానే నడిచేదాన్ని. అలానే మాట్లాడేదాన్ని. ఎక్కువ అమ్మాయిలతో మాట్లాడేదాన్ని. అబ్బాయిలతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేదాన్ని కాదు. ఇలా వాళ్ళకు అర్థమైపోయి, ఇంక మేము చెప్పకపోయినా వాళ్ళకి అర్థమైపోయిద్దండి. ఒక్కొక్కసారి మాకు మేము రియలైజ్ అవ్వడానికి కూడా వాళ్ళే కారణం. ఇప్పుడు వాళ్ళు అనే మాటలు కానీ, రిలేటివ్స్ అనే మాటలు కానీ, ఏంది అమ్మాయిలాగా నడుస్తున్నాడు మీ అబ్బాయి, ఏంటి అమ్మాయిలాగా మాట్లాడుతున్నాడు మీ అబ్బాయి, అలాంటి మాటలు మాకు మేము రియలైజ్ అయ్యేలాగా ఉంటాయి. వాళ్ళకే తెలిసిపోయిద్ది వీళ్ళు అనడము, ఈ టాయిలెట్స్‌కి ఎందుకు వస్తున్నావు, ఆ టాయిలెట్‌కి వెళ్ళరా అనడము. కొంతమంది మా టీచర్స్ కూడా నన్ను ర్యాగింగ్ చేసిన రోజులు కూడా ఉన్నాయండి. ఫ్రెండ్సే అనుకుంటే చదువు చెప్పాల్సిన, బుద్ధి చెప్పాల్సిన గురువులే నన్ను ర్యాగింగ్ చేసి అలా ఇలా మాటలు అన్న రోజులు కూడా ఉన్నాయి నా లైఫ్. బా నిజం దారుణం అది. వాళ్ళే అందరికీ చెప్పి, అరే అది బుద్ధి వాడి తప్పు చెప్పాల్సింది. కాదురా, అది దేవుడు దేవుడు చేసిన దానిలోనే కదా ఇప్పుడు మనం అంతా కూడా ఇలా ఉన్నాము. సో అది మీరు చేసిన తప్పు కాదు అని చెప్పాల్సిన గురువులే నిజంగా అట్లా ర్యాగ్ చేయడం అనేది నిజం దారుణం. అండ్ కొంతమంది స్టోరీస్ వెనకాల కూడా అంటే మనం ఈ వర్డ్ వాడొచ్చు కూడా లేదు, అంటే టీచర్స్ కూడా కొన్ని ఇబ్బందికరంగా బిహేవ్ చేస్తారు, వాళ్ళతో టచ్ చేయని చోట్ల టచ్ చేస్తూ ఉంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు, అది స్కూల్ నుండే స్టార్ట్ అవుతూ ఉంటది అని కొంతమంది స్టోరీస్ కూడా ఉన్నాయి, షేర్ చేసుకున్నారు చాలా మంది కూడా. అలా అంటే మీతో ఎవరైనా మిస్బిహేవ్ చేశారా? మిస్బిహేవ్ చేయలేదు కానీ ర్యాగింగ్ చేస్తారు మా టీచర్స్. అంటే Okay. మేల్ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళు ర్యాగింగ్ చేశారు. ర్యాగింగ్ వాళ్ళు చేసేది ఇంకా మా ఫ్రెండ్స్ తోటి కూడా చేపించేవాళ్ళు. ఇప్పుడు నాకంటే ఎక్కువ మార్క్స్ రాకపోయేదండి, కొంచెం మీడియం అలా చదువుకునేదాన్ని నేను. అప్పుడు మా సార్ అనేవారు, "నువ్వు పెద్ద చదువుకొని చేసేది ఏం లేదులే, నువ్వు స్కూల్ అయిపోయిన తర్వాత నీ లైఫ్ వేరే ఉంటుంది, నువ్వు చేసే పనులన్నీ వేరే ఉంటాయి." అప్పుడే ఆ ఏజ్‌లోనే నాకు చెప్పడము, అలాంటి మాటలు నేను తీసుకోలేకపోవడము, కొన్ని చాలా జరిగాయి. పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మైండ్ లో ఇరికివ్వకుండా, హ్మ్. నువ్వు ఇలా ఉన్నావు, నీ లైఫ్ ఇలా ఉండకుండా నువ్వు ఇలా చేసుకోరా అని మోటివేట్ మంచి చేసి చదువు చెప్పాల్సిన చెప్పుంటే గురువులే
ఇలా ఇంకా డిస్క్రిమినేషన్ చేసి ఇంకా మనిషిని అనేది ఇంకా తగ్గించడము అలా చేశారు చాలా. సర్జరీ అయిన తర్వాత ఎప్పుడైనా నైట్ టైమ్స్ బయటికి వెళ్ళినప్పుడు కానీ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు కానీ అలా టీజ్ చేయడము లేదంటే కావాలని మిస్బిహేవ్ చేయడము అటాక్ చేయడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు కదా, అలా జరిగాయా? ఫస్ట్ థింగ్ నేను సర్జరీ తర్వాత ఎక్కువ బయటకు వెళ్ళేదాన్ని కాదు. నేను ఏమిటంటే నేను చాలా ఇంట్రోవర్ట్ అండి. ఎవరితో ఎక్కువ మాట్లాడను, బయట అసలు సొసైటీలో ఎక్కువ కలవను నేను. ఓన్లీ మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ, మా ట్రాన్స్ కమ్యూనిటీ, మా ఫ్యామిలీతో కలవడం తప్ప సొసైటీలో కానీ ఫ్రెండ్స్తో నేను ఎక్కువ మాట్లాడను, బయటకు వెళ్ళను. నాకు అలాంటివి ఎక్కువ జరగలేదు. మా ఫ్రెండ్స్ జరుగుతుంటే చెప్పే వాళ్ళని విన్నాను తప్ప నా మీద అయితే జరగలేదు. కొన్ని చోట్ల కమెంట్స్ చూస్తే మనము అంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మెసేజెస్ అయినా లేదంటే వాళ్ళ రీల్స్ కింద కమెంట్స్ అయినా నార్మల్గా చూసినప్పుడు జనాలు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నా సరే మీ ప్రవర్తన వల్లే మీరు ఇంకా బ్యాడ్ అవుతున్నారు అని చెప్తూ ఉంటారు కదా, దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఒకటే చెప్తానండి, నేను ఇంతకుముందు చెప్పినట్టు మా దాంట్లో చెడ్డ వాళ్ళు ఉన్నారు, ట్రాన్స్జెండర్స్ అందరం మంచి వాళ్ళమని నేను చెప్పను. కానీ ఆ చెడ్డ పని చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. వాళ్ళని ఏమన్నా చేయండి, మీరు ఆ శిక్షకు అది తప్పుకు తగ్గట్టుగా శిక్ష వేయండి. ఆ ఒక చేసిన ట్రాన్స్జెండర్ మీద ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోండి, లీగల్గా కానీ ఎలాగైనా మేము దానికి ఓకే అని చెప్తాం. కానీ ఆ ఒక్క ట్రాన్స్జెండర్ వల్ల ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మొత్తాన్ని తప్పు పట్టడం కరెక్ట్ కాదని నేను అంటాను. పొట్ట కోసమే కష్టపడుతున్నాము, బెగ్గింగ్ చేస్తున్నాము అంటున్న ట్రాన్స్ ఉమెనే సాయంత్రం గాల్లో డబ్బులు ఎగరేస్తూ ఉంటారు. చాలా రకాలుగా మేము వీడియోస్ చూసామన్నమాట. సో అంటే పొట్ట కోసము అని చెప్పడము, దాన్ని సాయంత్రం అయితే దాని గురించి డబ్బులు ఎగరేయడము, అంటే ట్రాన్స్ ఉమెన్స్ కి డబ్బు అంటే వాల్యూ లేదా, రెస్పెక్ట్ లేదా, ఏంటి అసలు దీని వెనకాల స్టోరీ ఏంటి? అయ్యో, డబ్బు అంటే రెస్పెక్ట్ లేకుంటే ఎవరు ఉండరండి. ఆ డబ్బే ఇప్పుడు మాకు అన్నం పెడుతుంది. రోడ్డు మీదకి ఎక్కి ఒక షాప్కి ఎక్కి చప్పట్లు కొట్టి అడిగితే ఒక 10 రూపాయలు వస్తాయి. అది మేము దేవుడిలాగా భావిస్తాము. ఆ డబ్బుని మేము మాకు కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయంటే దావతులని మేము అంటాము, రోటీ ఫంక్షన్స్ అంటాము. అలాంటి ఫంక్షన్స్ వేసుకున్నప్పుడు మా సంతోషానికి మేము మా సాంగ్స్తో మేము డ్యాన్స్ వేస్తూ ఉన్నప్పుడు మా డ్యాన్స్ వేయకుండా పక్కన పబ్లిక్ లాగా ఉన్న ట్రాన్స్జెండర్స్ వచ్చి డబ్బులు ఎగరేస్తారు. అది కేవలం మా సంతోషం వరకే. మళ్ళీ ఆ డబ్బుల్ని తీస్తాము, పక్కన పెడతాము. పక్కన పెట్టి మళ్ళీ కలెక్ట్ చేసి ఎవరిది వాళ్ళు పంచుకుంటాం తప్ప మేము అలా విలువ లేనట్టు అలా ఏం చేయము. కేవలం సంతోషం కోసం అలా మనీ ఎగరేసుకుంటాం అంతే. కానీ చూస్తున్న జనాలకి అంటే దాని గురించి ఐడియా లేని జనాలకి మీరు ఒక నెగటివ్ థాట్ ని క్రియేట్ చేస్తున్నట్టే కదా. అది ఇప్పుడు కాదండి, ఎప్పటి నుండో ఆచారాలు అవి. ఎవరన్నా ట్రాన్స్ ఉమెన్ డాన్స్ వేస్తుందంటే మిగతా ట్రాన్స్ ఉమెన్స్ అందరూ వచ్చి డబ్బులు వేయాలి అంటే మేము బెయిల్ వేయడం అంటాము. ఆ బెయిల్ వేయాలి, అదొక ఆచారం లాగా వస్తుంది ఎప్పటి నుండో. అది మా ఆచారం. దాన్ని తప్పు పట్టడం తప్పు పడతారు కొంతమంది, ఎందుకంటే ఆ డబ్బు కింద పడతాయి, మళ్ళీ ఆ డబ్బు మీదే మేము డాన్స్ వేస్తాం కాబట్టి అది తప్పు పట్టకండి అని నేను చెప్తాను. ఎందుకంటే కేవలం మాకు సంతోషం కోసం, ఏదో మా హ్యాపీనెస్ కోసం మేము ఎగరేసి మళ్ళీ తీసి పక్కన పెడతాం తప్ప మేము తప్పుగా ఏం చేయం. ఏదో డబ్బు అంటే విలువ లేకుండా అలాంటివి ఏం చేయం. హీరోయిన్ హిమా గారికి లవ్ స్టోరీస్ ఉన్నాయా? లవ్ స్టోరీస్ అంటే ప్రపోజల్స్ రాలేదా మీకు? ప్రపోజల్స్ వచ్చాయి కానీ నేను యాక్సెప్ట్ చేసుకోలేదు. మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన ప్రపోజల్ ఏ ఒక్కటి లేదా? ఇంప్రెస్ చేసింది కానీ, నవ్వుకున్నది కానీ, లేదా ఇరిటేటింగ్ గా అనిపించింది కానీ, ఎవరైనా వెంట పడడం కానీ అలాంటివి? సోషల్ మీడియాలో చాలా ఇరిటేట్ చేస్తారు. అంటే కొంతమంది ఇంకా వేస్ట్ ఫెలోస్ ఉంటారు కదా, వాళ్ళు మెసేజ్ చేస్తూనే ఉంటారు, కాల్స్ చేస్తూనే ఉంటారు. ఎంత కట్ చేసిన ఒక సెకండ్కి మళ్ళీ కాల్ వస్తుంది, కట్ చేసిన సెకండ్కి మళ్ళీ కాల్ వస్తుంది. మనం పెళ్లి చేసుకుందామా, నేను మా ఇంట్లో ఒప్పిస్తాను, మన ఇద్దరం వెళ్ళి పెళ్లి చేసుకుందాం, మనం హ్యాపీగా ఉందాం, ఇలాంటివి చెప్పుకున్నప్పుడు ఇరిటేట్ వస్తుంది. ఒక దిక్కు నవ్వుకుంటాను. పెళ్లి చేసుకుందాం హ్యాపీగా ఉందాం అంటే నేను చాలా నవ్వుకుంటాను. ఎందుకంటే మా లైఫ్కి పెళ్ళి, ఫ్యామిలీ, ఈ సంసారం ఇలాంటివి సెట్ అవ్వవు. అలాంటివి అసలు లేవు మా ట్రాన్స్జెండర్స్లలో, చాలా వరకు లేవు. 100%లో ఒక 1%, 2% ఉంటుంది తప్ప మా లైఫ్కి మ్యారేజెస్ కానీ రిలేషన్ కానీ ఇలాంటివి సూట్ అవ్వవు. ఈ మధ్య ట్రాన్స్మెన్స్ చాలా మంది మ్యారేజ్ చేసుకుంటున్నారు. మ్యారేజ్ బాగానే ఉన్నారు కదా, బాగానే కలిసి ఉన్నారు అని చెప్పి ఇంటర్వ్యూస్ తీసుకోవడము, లేదంటే సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వడము, బాగానే హ్యాపీగా ఉన్నారు కదా, అరే ఈ అబ్బాయి ఎవరో తెలియదు కానీ బాగా చూసుకుంటున్నాడు, అబ్బాయిలు కూడా ఇలా యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి అనుకునే టైం లోపల
వీళ్ళైనా సూసైడ్ చేసుకుంటున్నారు, వాళ్ళైనా సూసైడ్ చేసుకుంటున్నారు, మళ్ళీ సోషల్ మీడియాలోకి ఎక్కుతున్నారు, తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, జనాలను పిచ్చిలేపుతున్నారు అనుకోవచ్చు ఒక సిచ్యువేషన్ లో అయితే. స్టార్టింగ్ లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది కలిసి ఉన్నప్పుడు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. ఎందుకంటే ఒక అబ్బాయి వచ్చి ఇన్ని రోజుల నుండి ఒక ట్రాన్స్ ఉమెన్ తో వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోకున్నా ట్రాన్స్జెండర్ తో వచ్చి రిలేషన్ కంటిన్యూ చేస్తున్నారంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మ్యారేజ్ సక్సెస్ అవ్వట్లేదు. అదే చెప్తున్నాను, హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అనుకునే లోపే ఇలాంటివి వస్తాయి. ఇలాంటివి ఎందుకు వస్తాయంటే ఫస్ట్ థింగ్ అది ఎవరైతే లవ్ రిలేషన్లో ఉంటారో వాళ్ళ ఫ్యామిలీస్ ఒప్పుకోరు. ఫస్ట్ థింగ్ ట్రాన్స్జెండర్తో పెళ్ళి అన్న లవ్ అన్న రిలేషన్ అన్న ఎవ్వరూ ఒప్పుకోరు. ఒప్పుకున్న దాంట్లో 100లో 1000లో ఒకరు ఉంటారు. ఇలా ఒప్పుకోనప్పుడు ఇన్ని రోజులు ఉన్న ప్రేమ ఆప్యాయత రిలేషన్ ఒక్కసారి దూరమైన తర్వాత ఫ్యామిలీ వల్లనో లేకపోతే అబ్బాయికే నచ్చకపోవడమో, కొంతమంది అబ్బాయిలు కేవలం మనీ కోసమో లేకపోతే సుఖం కోసం వచ్చే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఫ్యామిలీ ఒప్పుకోలేక వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఏ సిచ్యువేషన్ అయినా ఇప్పుడు బలయ్యేది ట్రాన్స్జెండర్ అని నేను అంటాను. ఎందుకంటే మగవాళ్ళది ఏముందండి, వదిలేస్తారు, పోయి అమ్మాయిని చేసుకుంటారు, వాళ్ళ లైఫ్ వాళ్ళ హ్యాపీగా లీడ్ చేస్తారు. ట్రాన్స్జెండర్కి అప్పటిదాకా ఉన్న ప్రేమ ఒకటేసారి మాయమైందంటే అది తెలియని డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. చాలా మంది సూసైడ్ చేసుకున్నారు, చాలా మంది చనిపోయారు ఈ లవ్ ఈ రిలేషన్షిప్ వల్లనే. ట్రాన్స్ ఉమెన్స్ కి పిల్లలు పుట్టారు కాబట్టి నాకు నువ్వు వద్దు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా. అంటే పెళ్లి తర్వాత జనరల్ గా అబ్బాయి కానీ లేకపోతే వాళ్ళ సైడ్ నుండి కానీ లేదంటే ఆ అమ్మాయి బయటకు వచ్చి ఓపెన్ అయ్యే రీజన్ కూడా నాకు పిల్లలు పుట్టరని చెప్పేసి ఇప్పుడు నన్ను వదిలేశాడు అది ఇదని చెప్తారు. అగైన్ మళ్ళీ ఇంకొక ట్రాన్స్ ఉమెన్ తోనే రిలేషన్ లోకి వెళ్తారు, అదే అబ్బాయిలు. సో రీసెంట్ గానే ఒక వీడియో వైరల్ అవుతుంది, వేరే అమ్మాయితో ఉంటాం అనుకున్నాను కాబట్టి నేను నీకు దూరం అయ్యాను, ఎందుకంటే నీకంటూ ఒక సంసారం పిల్లలు నీ వంశం అభివృద్ధి చెందుతుంది అన్న ఒక రీజన్ లోనే నేను నిన్ను వదులుకున్నాను, కానీ ఎక్కడన్నా సరే నువ్వు మళ్ళీ ఒక ట్రాన్స్ ఉమెన్ తో కనిపిస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పి ఒక అమ్మాయి ఆల్రెడీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది న్యూస్. నిజంగా అంటే మీకు కూడా ఐడియా ఉంటుంది కదా ముందే, అంటే పెళ్లికి ముందు అక్కడి వరకు వెళ్తున్నాము అంటే రేపు పొద్దున వదిలేస్తే మనం డిప్రెషన్ లోకి వెళ్ళాలి, మనకి పిల్లలు పుట్టరు, నెక్స్ట్ జనరేషన్ అనేది నా ద్వారా రావడం అనేది జరగదు, సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు నన్ను ఈ వర్డ్స్ తో పిలుస్తూ ఉంటారు, వాటి అన్నింటి నువ్వు ఫేస్ చేయాలి, ఇవన్నీ కూడా అంటే జనరల్ గా డిస్కస్ చేసుకుంటారా? మీ గురువులు ఆ టైంలో ఇన్వాల్వ్ అవుతారా పెళ్లి టైంలో? గురువులు అవుతారండి ఖచ్చితంగా, ఎందుకంటే గురువులకు చాలా ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు కదా. ఫస్ట్ పెళ్ళిళ్ళు వద్దు అనే చెప్తారు, రిలేషన్ వద్దనే అంటారు, మనకు సెట్ అవ్వవు అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు అలాంటివి ఎక్స్పీరియన్స్ బాగా చేసి ఉంటారు కాబట్టి వద్దని చెప్తారు. ఈ ట్రాన్స్ ఉమెన్స్ ఏంటంటే ఆ మైండ్లో ఆ అబ్బాయిలు చూపించే ప్రేమ కానీ అదేంటి మాయ మాటలు కానీ వీటికి లోబడిపోయి లేదు నాకు పెళ్ళే కావాలి, నాకు అతనే కావాలి, అతను లేకపోతే చచ్చిపోతాను, అలాంటి ఒక మైండ్ థాట్ పెట్టుకొని ఇంకా పెళ్లి చేపిద్దాము అని మా గురువులు ఒప్పుకొని పెళ్లి చేపిస్తారు. తర్వాత ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నేను ట్రాన్స్జెండర్స్కి ఒకటే చెప్తానండి, ఎవరైనా అబ్బాయి వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను, నీతో లైఫ్ లాంగ్ ఉంటాను అని వస్తే ఫస్ట్ నిన్ను తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ దగ్గర తీసుకెళ్ళమనండి. వాళ్ళ ఫ్యామిలీ నిన్ను చూసి నువ్వు ట్రాన్స్జెండర్ అని తెలిసి తర్వాత ఒప్పుకొని ఓకే అనే తర్వాతనే రిలేషన్ కంటిన్యూ చేయాలి తప్ప వాళ్ళ ఫ్యామిలీకి తెలియకుండాను లేకపోతే ఆ అబ్బాయికి నీకు పిల్లలు పుట్టరు అని తెలియకుండాను ఇలాంటి రిలేషన్ ఎన్ని రోజులు నడవదు. తర్వాత ఏదో ఒక రోజు తెలిసిద్ది, తర్వాత బాధపడాల్సింది మనమే. కాబట్టి ముందే అన్ని తెలుసుకొని అన్నిటికీ ఓకే అన్న తర్వాతనే రిలేషన్ కంటిన్యూ చేస్తే బాగుంటుందని నేను చెప్తాను. నెక్స్ట్ సిస్టర్ క్యారెక్టర్స్ వస్తే హిమ గారు యాక్సెప్ట్ చేస్తారా? చేస్తానండి. సిస్టర్ క్యారెక్టర్స్ అయినా, వదిన క్యారెక్టర్ అయినా, ఫ్రెండ్ క్యారెక్టర్ అయినా, ట్రాన్స్జెండర్ రోల్స్ కాకుండా నార్మల్గా గర్ల్ క్యారెక్టర్స్ కానీ అలాంటివి ఏదొచ్చినా చేస్తానండి. ఏదొచ్చినా చేస్తాను. ఓకే. జనరల్గా ట్రాన్స్ ఉమెన్స్ చాలా మంది కూడా సర్జరీస్ తర్వాత అమ్మవారితో కళ్యాణం జరిగింది, కాలికి మెట్టలు మంగళసూత్రం అప్పటి నుండే వస్తుంది అంటారు కదా. సో అంటే మీరు కూడా కాలికి మెట్టలు పెట్టుకున్నారు కదా, ఈ స్టోరీ ఏంటి? అంటే నిజంగా అమ్మవారితో కళ్యాణం అలా అవుతుందా ఏంటి? అమ్మవారితో కళ్యాణం అవ్వదండి. మా సర్జరీ 41 days తర్వాత మాకు రీబర్త్ లాగా ఒక మ్యారేజ్ లేదా ఒక ఫంక్షన్ అనుకుందాం, ఆ ఫంక్షన్ లో మేము అమ్మవారికి పూజ చేసుకుంటాము. పూజ చేసిన తర్వాత మా గురుగారు మా తల్లి గారు ఇద్దరు ఎవరైతే ఉన్నారో మా గురుగారు మా మెల్లో పుస్తలు వేస్తారు, తాళి కడతారు, మా అమ్మగారు మెట్టలు తెచ్చి మెట్టలు పెడతారు. వీళ్ళిద్దరూ పెడతారు తప్ప అమ్మవారితో కళ్యాణం మాకు అవ్వదు, మా గురుగారితో మాకు కళ్యాణం అవుతుంది.
నార్మల్ గా ఈ బోనాలు అప్పుడు అనుకుంటాను అందరూ అవును, వెళ్ళి అవును. అక్కడ కళ్యాణం చేసుకుంటూ శివశక్తులతో ఉంటారు అనేది. అంటే ఓన్లీ శివశక్తులా లేదంటే నార్మల్ ట్రాన్స్? ఓన్లీ శివశక్తులే దేవుళ్ళతో కళ్యాణం చేసుకుంటారు తప్ప నార్మల్ ట్రాన్స్ ఉమెన్స్ ఎవరు దేవుళ్ళతో కళ్యాణం చేసుకోరు. ఓకే, ఓకే. సో అంటే మీకు నార్మల్ గా మీ గురువు గారు, ఆ, అమ్మగారు ఆ. వాళ్ళు అంటే వాళ్ళతో కమ్యూనిటీలో ఉన్న yes, వాళ్ళతో. వాళ్ళతో మ్యారేజ్ అవుతుంది. ఓకే, ఓకే. సో అలా మీకు అంటే ఆ సర్జరీ అప్పుడే జరిగింది. అవును, సర్జరీ తర్వాత మళ్ళీ 1 ఇయర్ ఏదైతే సర్జరీ డేట్ ఉంటుందో ఆ డేట్ ప్రతి ఇయర్ కి మేము మా గురుగారి దగ్గరికి వెళ్ళి పసుపు తాడు కట్టించుకుని అక్షంతలు ఆవిడ కాళ్ళు మొక్కి అక్షంతలు చల్లుకొని వస్తాం. ఓకే. సో అంటే చాలా మంది ఇది ఫాలో అవ్వరు కదా. సో మీరు మెట్టలు పెట్టుకొని ఉండేసరికి మ్యారేజ్ అయిపోయిందని లవ్ స్టోరీ అడిగాను. మరి మ్యారేజ్ అవ్వలేదు కదా. లేదండి, మా ఏంటి? గురుగారు పెట్టారు మెట్లు. ఓకే. అంటే ఇప్పుడు అంటే సీరియస్ గానే కానీ ఎట్లైనా తీసుకోండి క్వశ్చన్. ఇంటర్వ్యూ కోసం అని పెట్టుకున్నారా లేదంటే రెగ్యులర్ గా అయ్యో లేదండి, పెట్టుకుంటారా? రెగ్యులర్ గా ఉంటాయి అవి. అవునా? రెగ్యులర్ గా పెట్టుకుంటాను, తీయను నేను ఎక్కువ. ట్రెడిషన్ ఎక్కువ ఫాలో అవుతాను నేను. థ్యాంక్ యూ సో Thank మచ్ you. అండ్ ఆల్ ద బెస్ట్. Thank you చాలా so much. క్యూట్ ఉన్నారు నిజంగా. Thank you so much. మీ మూవీ సక్సెస్ అవ్వాలి నిజంగా. ఇప్పటి వరకు అంటే ట్రాన్స్ ఉమెన్స్ ఒకప్పుడు ఎలా ఉన్నారో మళ్ళీ ఈ సినిమా తర్వాత మీకు ఆ రెస్పెక్ట్ తిరిగి రావాలని చెప్పేసి నిజంగా కోరుకుంటున్నాను. అండ్ ఆ రెస్పెక్టే కాదు, దాంతోపాటు అంతే లవ్ కూడా మీకు రావాలి. ఇప్పటివరకు చూసిన చూపు అన్నీ కూడా మారాలి. ఆ రెస్పెక్ట్, జాబ్స్, ఈక్వాలిటీ ఏది ఉంటే అదన్నీ కూడా ఈ సినిమా తర్వాత అట్లీస్ట్ కొంతమంది అన్న మూర్ఖులు ఎలాగో ఉంటారు కానీ కొంతమంది అయినా మారాలి. ఆ రెస్పెక్ట్ ని మీరు దక్కించుకోవాలి అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్. సినిమా ఎట్లయినా హిట్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, అది మన హీరోయిన్ హిమ రాథోడ్ గారి స్టోరీ అన్నమాట. సో సినిమా 19th రోజున థియేటర్స్ లో రాబోతుంది. ఎల్జీబీటీ చెప్పండి మొత్తం ఎల్జీబీటీ లీగల్ Legal battery. మూవీ జూన్ 19th లో రిలీజ్ అవుతుంది. అందరూ ఈ మూవీ చూసి ఆదరించి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. ఫైనల్ గా ఎలా అనిపించింది ఇంటర్వ్యూ? బోరింగ్ అనిపించింది? చాలా బాగుందండి, చాలా చాలా ఫ్రెండ్లీగా ఇంటర్వ్యూ చేశారు. చాలా హ్యాపీగా